తెలంగాణలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలపై పోలీసుల చర్యలు. 15 మంది అరెస్ట్. పాన్ వీడియోలు చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అధిక సంఖ్యలో అందుబాటులోకి రావటం, ఇంటర్నెట్ వినియోగం అన్లిమిటెడ్ కావడంతో అశ్లీల వీడియోలు చూసే వారి సంఖ్య గతం కంటే మరింత అధికంగా పెరిగిపోయింది. వీటిని నియంత్రించేందుకు నేషనల్, ఇంటర్నేషనల్ దర్యాప్తు సంస్థలు రంగంలోనికి దిగాయి. పాన్ చూసే వారికి వరుసగా అరెస్టు చేసి కటకటాల్లోకి పంపుతున్నారు. ముఖ్యంగా చిన్నారుల అశ్లీల వీడియోలు చూసి వాటిని ఇతరులకు షేర్ చేసిన వారిని టెక్నాలజీ సాయంతో గుర్తించి పట్టుకుంటున్నారు. పాన్ వీడియోలు చూసి చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేసే పనిలో పడ్డాయి. తాజాగా మరోసారి తెలంగాణలో అలాంటి చర్యలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారుల అశ్లీల వీడియోలు చూసి షేర్ చేసిన 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు జిల్లాల్లో వీరిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీసీ శిఖా గోయల్ చెప్పారు. ఈ మేరకు ఈ కేసు వివరాలను మీడియాకు అప్పగించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ, నిందితులంతా తరచూ చిన్నపిల్లల పాన్ వీడియోలు చూస్తున్నారు, వాటిని ఇతరులకు పంపిస్తున్నారు. ఈ విషయం మా దృష్టికి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా 34 కేసులు నమోదు చేశాం. ఆ తర్వాత రంగంలోనికి దిగాం. బుధవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించాం. హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, వరంగల్, కరీంనగర్, జగద్గిరిగుట్ట, జగిత్యాల ప్రాంతాల్లో నిందితులను అరెస్టు చేశాం అని తెలిపారు. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ సిబ్బంది ఇంటర్నెట్ లో చైల్డ్ పాన్ వీడియోలు చూస్తున్న వారిపై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని మాకు అందజేస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 294 కేసులు నమోదు కాగా 110 మందిని అరెస్టు చేశామని తెలిపారు.